రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ భరోసా పథకం కింద సీఎం నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సామాజిక పెన్షన్ను ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం తెల్లవారక ముందే కుప్పంలోని 13, 14, 15 వార్డుల్లో లబ్ధిదారులకు కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, 15వ వార్డు ఇన్ఛార్జ్ సుకుమార్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సుజిమణితో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పవర్పయించిన తెలుగుదేశం పార్టీ పేదలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఆనాడు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఈ పార్టీని ఆవిర్భించి పెన్షన్, సామాజిక పెన్షన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆపై ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ పెన్షన్ను కొనసాగుతున్నారు. గతంలో మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన 200 రూపాయల పెన్షన్ ఉన్న పెన్షన్ను ఒక్కసారిగా 2000 రూపాయలు పెంచినారు. కానీ లాస్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక 3000 రూపాయలు పెన్షన్ వేసి 250 పెంచుతూ 5 సంవత్సరాలు లాగిన జగన్ ప్రభుత్వం కన్నా ప్రస్తుతం ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే 4000 రూపాయలు ఇస్తారని పెన్షన్ని ఒక్కసారిగా 4000 ఇస్తూ స్టార్టింగ్ ఫస్ట్ పెన్షన్కే 7000 రూపాయలు, 3000 కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుపై చెందుతుందని, ఇలా పెన్షన్దారులు అవ్వాతాతలకు కానీ, అక్క చెల్లెలకు కానీ, ఇతరులు